హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. భూమి లోపల నుంచి ఎప్పటికీ ఆరని అగ్ని వెలుగుతుంటే దాన్ని ఆలయం అంటారా, అగ్నిపర్వతం అంటారా? ఇది శాస్త్రానికే సమాధానం లేని అద్భుత రహస్యం. అదే జ్వాలాముఖి దేవాలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదు. భూమి లోపల నుండి వెలువడే అగ్నిజ్వాలే అమ్మవారి రూపం. దుర్గాదేవి యొక్క గొప్ప భక్తుడైన కాంగ్రాలోని పాలక రాజు రాజా భూమిచంద్ కటోచ్ పవిత్ర స్థలం గురించి కలకన్నాడని, ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రాజు ప్రజలను పంపాడని చరిత్ర చెబుతుంది. ఆ స్థలం కనుగొన్న తర్వాత ఆ ప్రదేశంలో రాజు ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుత మందిరంలో బంగారు పూత పూసిన గోపురం, వివిధ శిఖరాలు, వెండి ప్రవేశ ద్వారం ఉన్నాయి. ఈ ఆలయం ధౌలాధార్ పర్వత శ్రేణిలో ఉంది. ఇక్కడ మొత్తం 9 జ్వాలలు ఉంటాయి. ప్రతి జ్వాలలో ఒక దేవతా శక్తికి ప్రతీక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చాముండ, అంబిక, హిమ్గ్లాస్, అన్నపూర్ణ, విద్యావాసిని, మహాశక్తి. మొఘల్ రాజవంశం స్థాపించిన చక్రవర్తి అయిన అక్బర్ అగ్నిపట్టణాన్ని కాల్చేస్తుందనే భయంతో ఒకసారి మంటలను ఇనుప చట్రంతో కప్పి వాటిపై నీటిని చల్లటం ద్వారా మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మంటలు ఈ ప్రయత్నాలన్నింటినీ ధ్వంసం చేశాయి. అప్పుడు అక్బర్ ఆ మందిరానికి బంగారు ఛత్రాన్ని బహుకరించారు. ఆలయం ముందు ఒక చిన్న వేదిక, నేపాల్ రాజు సమర్పించిన భారీ ఇత్తడి గంట, వేలాడదీసిన పెద్ద మండపం ఉన్నాయి. జ్వాల ముందు స్త్రీ యంత్రం ఉంది. అది శాల్వలు, ఆభరణాలతో కప్పబడి ఉంటుంది. మహారాజ్ రంజిత్ సింగ్ 1815లో ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఆలయ గోపురం బంగారం పూత పూయించారు. సతీదేవి నాలుక ఇక్కడ పడిందని నమ్ముతారు. శక్తిపీఠాలు, ఆదిపరాశక్తి, ఆదిమాత దేవత. ప్రతి శక్తిపీఠంలో శక్తి, భైరవ శక్తి యొక్క భర్త అయిన శివుని అవతారం ఉంది. ఇక్కడ జ్వాలాముఖి శక్తి, ఉన్మత భైరవుడు, భైర ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్షయాగం, సతీదేవి యొక్క ద్వియదహనం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ అగ్ని ముందు ధ్యానం చేస్తే పాపకర్మలు నశిస్తాయి, మనసుకు శాంతి లభిస్తుంది, కుండలిని శక్తి జాగృతమవుతుంది. అందుకే ఇది సాధనా క్షేత్రం. ఈ ఆలయం కింద భూమి లోపల శక్తి కేంద్రం ఉంది. అది భూమి, ఆకాశం మధ్య శక్తి ద్వారం అని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి, నవరాత్రులలో జ్వాల రంగు మారుతుంది. కొన్నిసార్లు నీలం రంగులోను, మరికొన్నిసార్లు బంగారం రంగులోకి మారుతూ ఉంటుంది. జ్వాలాముఖి ఆలయం కేవలం ఒక ప్రదేశం కాదు, అది భూమి లోపల నుండి వెలుగుతున్న శక్తి రూపం. శాస్త్రం సమాధానం చెప్పలేని రహస్యం. భక్తి మాత్రమే అర్థం చేసుకోగల శక్తి. ఇది ఫ్రెండ్స్, మన జ్వాలాముఖి ఆలయం యొక్క విశేషాలు, రహస్యాలు. ఎంతో అద్భుతమైన కట్టడాలు అన్నీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఆలయం గురించి మరికొన్ని అద్భుతాలు తెలుసుకుందాం త్వరలో. డివైన్ నాలెడ్జ్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.